ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన ధురీణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవిత యాత్ర చరిత్రలో 11వ భాగం 19/5/20. కోయంబత్తూరులో ఉండగా ఆంధ్ర సంఘం ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ఎలా సహాయం చేశారో చెప్పు. ఆంధ్ర విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఉన్నందులో కొందరు బీద వాళ్ళకు సహాయపడే వాటిని అనుకున్నదే వాళ్ళగా వెంట సరిగ్గా నెల జీతము పరీక్ష రుసుమో కట్టలేని ప్రమాదంలో ఉన్నప్పుడు మాలో కొందరి చేత సర్దుబాటు చేయించి ఇచ్చేశారు. కొత్తగా కాలేజీలో చేరగారాయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియగానే మాలోనే మాకు విధమైన సాంగత్యం కూడా. కోయంబత్తూరు కాలేజీలో మా జట్టులో ముఖ్యంగా నలుగురం, నేను, సాయి రామానుజులు నాయుడు, మొగల్తూరు పశ్చిమ గోదావరి, గూడా వెంకట శాస్త్రి, నరసాపురం పాగోజీ, మోచర్ల లక్ష్మీకాంతం బంద, తర్వాత కత్తుల రాధాకృష్ణారావు రాజమండ్రి కలిసే ఒక జట్టు. కానీ రాధాకృష్ణ గారికి మొదటి 7 పరీక్ష పోయినందు 1 సంవత్సరం వెనకబడ్డాడు. నాకు రామానుజీయానికి ఎక్కువ స్నేహం. అతడు మంచి హాకీ ఫార్వర్డ్ ఆడేవాడు. నాకు హాకీ మొదటి నుంచి అభిమానమే, కానీ నేను ఫుల్ బ్యాక్ ఆడేవాడు. ఇది కాక రామానుజుల గది నా గది ఇరుగు పొరుగు. ఒక 7 ఉన్నప్పుడు మరింతగా స్నేహితులమయ్యా. భోజనానికి వెళ్ళే ముందు స్నానం చేయగానే 10-15 నిమిషాలు దైవ ప్రార్థనకు చెందిన గ్రంథాలు కొని చదువుతూ పడడం రామానుజులకు ఆచారం. నాకంతటి ప్రార్థన లేకపోయినా ఏవో పురాణ గాథల చర్చల్లో ఇద్దరం కొంత కాలక్షేమం చేసేవాళ్ళు. ఇంకొక సంగతి, మా ఇద్దరి భోజనం సుమారు అరగంట అయ్యేది. మా పంక్తి మొదట వెళ్ళి నేను భోజనాన్ని కూర్చున్న తర్వాత ఆలస్యంగా వచ్చే వాళ్ళంతా భోంచేసి వెళ్ళిపోయేవారు. నేను ఇంకా చివరి భాగంలో ఉంటుండగా పూజ చేసుకొని రామానుజులు వచ్చి 1 అరగంట తీసుకునేవారు. మా హాస్టల్ వంటవాడికి మా ఇద్దరిని చూసి నవ్వులాటగా, అయినా ఆ వంటవాళ్ళలో పెద్ద ఆయన శ్రీనివాసరావు చాలా బాగా ఉండేవారు. ఓపికగా వడ్డించేవారు. వీరంతా ఉడిపి నుండి వచ్చారు. రామానుజులు ఉద్యోగిగా ఉండగానే గుండెపోటు వల్ల రాజమండ్రిలో చనిపోయారు. తర్వాత కొన్నాళ్ళు అతని కుమారుడు డాక్టర్గా నాకు గుంటూరులో కనిపించి. వెంకట శాస్త్రి నుంచి మంచి టెన్నిస్ ఆటగా, రాధాకృష్ణరావు కూడా టెన్నిస్ ఆటగాడే, కానీ కాలేజీలో టెన్నిస్ కెప్టెన్. ఈ వెంకట శాస్త్రికి, లక్ష్మీకాంతానికి నాకు రామానుజులకు ఉన్నట్టు ఎక్కువ స్నేహం. మొత్తం మీద మేమందరం స్నేహితులమైన, అందులో స్వల్పమైన తేడా. రాధాకృష్ణ 1964 ప్రాంతంలోనూ హైదరాబాద్ స్వగృహంలో గతించారు. అలాగే హైదరాబాద్ స్వగృహంలో గూడా వెంకట శాస్త్రి 1989లో మరణించారు. విజయవాడలో తన కుమారుడి ఇంటి వద్ద లక్ష్మీకాంతం 1993లో చనిపోయారు. చెరకు పరిశోధనలో భారతదేశంలో లక్ష్మీకాంతం అగ్రగణ్యం. దానికి భిన్నంగా ప్రచార విభాగంలోని నేను ఎక్కువ కృషి. ఇదే మాదిరిగా ఒకే ఊరైన పిఠాపురం నుంచి వచ్చిన అద్దంకి సుబ్రహ్మణ్యం, కూచి గౌరాంగవతి ఎక్కువ స్నేహితులైన 3వ సంవత్సరం నేను అద్దంకి సుబ్రహ్మణ్యం ఒకే బ్లాక్ ఇళ్ల వరుసలో దగ్గర గదుల్లో ఉండాలి. అప్పుడు మా ఇద్దరి స్నేహం పెరిగి ఒకనాడు మా సంభాషణలు, మనం ఇంత శాస్త్రం చదువుకుంటున్నాం, వీటిని ఈ విధంగా రైతులకు చెప్పి వారి వ్యవసాయాన్ని బాగు చేయాలో అని. నేనంటే అవి మన ఒక్కడి వల్ల అయ్యే పనుల అని, మనము దేశాన్ని ఉద్ధరించలేం. ఆ పని రాజకీయవాదులకు వదిలేద్దాం. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఏదో చదివి ఉద్యోగం సంపాదించి వాటిని చక్కగా నిర్వర్తిస్తే చాలన్నాడు. మా ఇద్దరి అభిప్రాయాల్లో తేడా అది. ఆ భావన మా జీవితంలో కూడా సరిగానే పనిచేస్తుంది. ఉద్యోగిగా మంచి సమర్థుడనే పేరు సుబ్రహ్మణ్యం తెచ్చుకున్నాడు. ప్రజా సంబద్ధ కార్యక్రమ నిర్వహణ సమర్థుడుగా నాకు పేరు వచ్చింది.
బావిలో రకరకాలుగా వికసించగ పూల తీరు తెన్నులు మొగ్గలుగా ఉండి పీడుతూ ఉన్నప్పటి వికసిస్తున్న ఎట్లా ఉంటుందో దీన్ని ఉదకరించా. 3వ సంవత్సరంలో పి బాలసుబ్రహ్మణ్య అనే సహాధ్యాయి మా క్లబ్ సెక్రటరీ. అతను ఇంచుమించు కోయంబత్తూరు వాస్తు. నా పట్ల వాడికి కొంత గౌరవం ఏర్పడి ఏ పెద్దవారిని కాలేజీకి పిలవాలన్న అందులో నా సలహా ఉండే. రైట్ ఆనరబుల్ వి శ్రీనివాస ఎస్ఆర్కే షణ్ముఖ శెట్టియార్ వంటి మేధావుల ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల చమత్కార భాష. మాకు ఏ నారాయణయ్య అని ఒక లెక్చరర్ అతను చమత్కారంగా మాట్లాడుతూ చివాట్లు పెట్టేవాడయ్యా, మీరు చెప్పినవి మాకు అర్థం కాలేదు, వితౌట్ అండర్స్టాండింగ్ అని. అంటే ఆన్లెస్ ఐ అండర్స్టాండ్ యూ. నేను మీ నెత్తికెక్కి మొత్తునే కానీ మీలాగా ఎలాగ అర్థమవుతుంది అని అర్థం వచ్చేది ఇంగ్లీష్ పదాలు అటు ఇటు మార్చి మాట్లాడేవారు. ఆ మాదిరిగా కీటక శాస్త్రం చెప్పే సిఎస్ కృష్ణయ్య ఒకరు పురుగు జాతిలో సికాడ అనే మిడతలున్నాయి. నీటిలో మెగ మిడతలే గరుకుగా ఉన్నవాడి మోకాళ్ళపై రెక్కలు రాసి శబ్దం చేస్తాయి. ఆడ మిడతలకు ఈ విధంగా శబ్దం చేసే అవయవాలు లేవు అని ఎంత స్పష్టంగా అర్థం చేసుకున్నానో. సికాడ మిడతలకు నూరు లేని భార్యలున్నాయి అనంద. సంసారాలకు కానీ ఈ మాటలోని గూఢార్థం బోధక. కొన్నేళ్లకు మేము సంసారం చేస్తూ ఉన్న ఆనాడు మా లెక్చరర్ కృష్ణయ్య అన్న మాట విలువ ఏమిటో తెలుసు. మేము కీటక శాస్త్రంలో చదివిన రకరకాల పురుగులన్నిటినీ వలలతో పట్టి సైనైడ్ ఉన్న గాజు గట్టాల్లో సీసాలు వేస్తాం. వాటికై ప్రత్యేకంగా చేయబడిన పెట్టెల్లో దాచి ఉంచాలి. ఆ పెట్టెలకు కొంత మందంగా కొవ్వు కరిగించి తొండాల వంటి వాటిని పూర్తిగా పొడిగించి ఏ జాతికి ఆ జాతి పురుగులను గుండు సూదలతో గుచ్చి 2 ఏళ్ళు నిలవ చేయి. అంటే 2వ సంవత్సరం జరిగిన పెద్ద పరీక్షలలో ఈ కీటక కళీబర ప్రదర్శన అధికారులు చూస్తారు. విషవాయువు గల సీసాలో 6 ప్రాణులు వేసి మూత పెట్టినప్పుడు అవి గిలగిల కొట్టుకోవడం నాకు హృదయ విదారకంగా కానీ తప్పదు. చదువులో అపని చెయ్యాలి. ఈ కీటక సంపాదనకై రాత్రులు 10-11 గంటల వరకు కూడా తిరగక తప్పు. ఇదంటే దీపానికి ఆకర్షింపబడి చీకటి రాత్రులలో ఎక్కువ పురుగులు వస్తాయి. ఆ పనికై నేను బద్దకించేవాడిని. దానివల్ల నా సంపాదనలో కొన్ని రకాల పురుగులు ఉండేవి కావు. కానీ నాకు ఒక ధైర్యము. మా కాలేజీలోని ఉపాధ్యాయ వర్గం కాకుండా పక్కనే పరిశోధనాలయంలో చాలామంది ఉండేవారు. వారిని అడిగి తెచ్చుకునేవాడిని. ఈ మాదిరి పెద్దవారితో చాలామందితో నాకు అక్కడ పరిచయం ఏర్పడి వైద్య శాస్త్ర పాఠాలలో కొన్ని బాధాకర దృశ్యాలు. మాకు పశు వైద్య శాస్త్రాన్ని కూడా మొదట 2 ఏళ్ళు చెప్పేవారు. ఒకసారి ఆవు దూడను చంపి తెచ్చి దాని కడుపులో ఉన్న అవయవాలను మాకు పశు వైద్య ఉపన్యాసకులు చూపిస్తూ పాఠం. ఆ రోజున ఆ పని జరుగుతుందని తెలిసి నాకు ఆ విషయం చూడటానికి ఇష్టం లేక ఆ పూట కాలేజీకి వెళ్ళాల. పెద్ద పరీక్షలు వచ్చాయి. ఆ రోజున పశు వైద్య శాస్త్రంలో ప్రాక్టికల్స్ నోటిఫికేషన్లు జరిగినవి. దానికై తిరిగి ఒక దూడ కళీబరాన్ని కోసి ఉంచి లోపలి భాగాలు పోల్చుకొని చేసే పనులు చెప్పమని పైనుంచి వచ్చిన పరీక్షాధికారి మమ్మల్ని ప్రశ్న వేస్తారు. ఆవులకు 4 కడుపులుంటాయి. ముందు తొందరగాని తర్వాత తాపీగా ఆ ముద్దను గొంతులోకి తెచ్చుకొని నెమర వేయటానికి వీలుగా ఆ కడుపులు పనిచేస్తాయి. వాటిలో కొన్ని సూక్ష్మమైన ప్రశ్నలు నన్ను వేసి అది ఎక్కడుందో కోసి ఉంచిన దూడ కడుపులో వాటిని 3 సార్లు క్లాసులో చూపించడానికి పారానికి వెళ్ళాలి. జవాబు చెప్పలేకపోగా పరీక్ష ఈ చిన్న విషయం తెలియకపోతే నీకు ఈ పశు వైద్య శాస్త్రం తెలియనిట్లే అంటూ విసుగుదలతో నాకు తక్కువ మార్కులు. పైనుండి వచ్చిన పరీక్షాధికారికి తోడుగా మా కాలేజీలో మాకు పాఠాలు చెప్పే 2 గురువులు ఒకరు సహాయ పరీక్షాధికారిగా. నా అసహాయ స్థితి చూసి తను పరీక్ష చేసే సమయంలోగానే ఏవో చిన్న ప్రశ్నలు ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చేసి అతను డాక్టర్ జోసెఫ్. వీరిపై ఉన్న గురువు డాక్టర్ మొదలయ్య. కానీ అతను
పరీక్షకు రాల. నాకు మంచిదే అయింది. ఈ మొదలియార్ గారు కొడుకు పీల్చారు. ఏదో పశువుకి గల కురుపుకు మందేసి కడుతూ కొడుకు పెంచాల్సి వస్తే దగ్గరున్న కుర్రాన్ని ఒకరిని పిలిచి తన మూల చేతి పైన తన పొడుము డబ్బీలో పొడుము కొంచెం వెయ్యమని ఆ పొడుముని ముక్కుతో పిలిచి అక్కడికి అవసరాన్ని తీర్చుకునేది. ఇటువంటి పనులు చెయ్యటానికి కొందరు నా సహాధ్యాయ సిద్ధంగా ఉండే. వారిపై మొదలియారి స్వల్ప అభిమానం కలదు కదా అని ఊహ ఉంటేనే అతను పరీక్షకు రాలేదు కదా. చివరికి డాక్టర్ జోసెఫ్ గారి సహాయంతో పశు వైద్యంలో నేను పాస్ అయ్యా. సెలవులలో మిత్రులతో సెలవులకు ఇంటికి వెళ్లకుండా దక్షిణాది గల ప్రసిద్ధ యాత్రా స్థలాలు చూసి వద్దామను. ఇంటికి వెళ్ళి వచ్చే డబ్బుతో మేము నలుగురు కలిసి ప్రయాణం చేస్తే స్టూడెంట్స్ కన్సెషన్ సగం రైలు ఛార్జీకి వెళ్ళగలిగే సదుపాయంలో వెళ్ళి రావచ్చు. కానీ నేను, రామానుజుడు, లక్ష్మీకాంతం, వెంకటశాస్త్రి నలుగురం బయలుదేరి రామేశ్వరం, కన్యాకుమారి, తిరువేంద్రం, మధుర, తిరుచెందూరు, తంజావూరు, సేలం వంటి దక్షిణ దేశ స్థలాలు చూసి ప్రతి ఏడాది కొన్ని దూరపు జిల్లాలకు విపరీత దేశాలకు అందరి కాలేజీ వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ వ్యవసాయ పద్ధతులు, పరిశోధనలు చూపించేవారు. ఆ సందర్భంగా మైసూరు, మలబార్ ప్రాంతాలకు వెళ్ళి మైసూరు, బెంగళూరు, పూనూరు, నీలగిరి, ఉదకమండలం, వీళ్ళని అలప్పి మొదలైన చూడగలిగాం. దాంతో అర్ధరాజ రాజధాని మైసూరు, మలబార్ రాష్ట్రాల్లో కొన్ని భాగాలు మా విద్యార్థి దశలోనూ చూడగలిగినందుకు కొన్ని దక్షిణ ఆచారాలు. మధురలో ఒక భోజన హోటల్కి వెళ్ళిన అరటాకుల్లో భోజనం పెట్టి అన్నం తిన్న తర్వాత మా ఆకులను మమ్మల్ని అక్కడున్న డబ్బాలు వేయవారు. తిరువేంద్రంలో దేవాలయం గర్భగుడి దగ్గరగా వెళ్ళేము. అందరిపై ఉన్న చొక్కాలు తీసి గుండారుపై మొల వద్ద ఇంకొక అంగవస్త్రాన్ని చుట్టుకొని వెళ్ళాం. బ్రాహ్మణులకే లోపలి ప్రవేశం, యజ్ఞోపవీతం అంటే బ్రాహ్మణుడు అయినట్టే. మా నలుగురిలో ఒక రామానుజుడు బ్రాహ్మణుడుగా, అతన్ని వదిలి మేము ముగ్గురం లోపలికి వెళ్ళడానికి మాకు సమంజసం. అప్పుడు అతని మెడలో ఒక యజ్ఞోపవీతం వేసి బ్రాహ్మణ వేషం వేయించి తీసుకుపోయి విలన్ కిలోన్లో మమ్మల్ని కైలాజీ వారు తీసుకొని వెళ్ళిన విజ్ఞాన యాత్రలు మా క్లాసు వారందరికీ బసకై సత్రం ఏర్పాటు చేసి ఏవే చూసి వచ్చి మాలో ఏవో చూసి చాలామంది ఆ రాత్రికి వీధి ప్రసారాలు నేలపైనే మా కరుకులం వేసుకొని పడుక. మా వరుసనే కొంచెం దూరంగా వేరొక బాటసారి కూడా నిద్రకు పడ్డాడు. అర్ధరాత్రి నా చేతికి రిస్ట్ వాచ్, దానికి రేడియం దయ్యలు అంటే రాత్రి కూడా వేడ తెలిసేట్టు వాచి ముళ్ళకు రేడియం రసాయనం పూస్తా. ఆ చీకట్లో అది మెరుస్తూ మా పడకల వరుసలో నేనే చివరివాడు. నా పక్కనున్న బాటసారికి ఆ మెరుపు వాచి చూసి దొంగిలిద్దామని బుద్ధిపడి చేతికి గల వాచీని విప్పబోయాడు. అంత తేలిగ్గా రాల. ఇంతలో నాకు మెలకు వచ్చి దొంగ అరిచాడు. నా పక్కనే పడుకున్న సహాయార్థులందరూ లేచి వాటిని పట్టుకొని బాగా దేహ శుద్ధి చేసి వదిలి నా పెళ్లి ముందు తెచ్చి తాంబూలాల వేళలో మా మామగారు పెట్టిన వాచి అని. మా చదువులో 37 రూరల్ ఎంక్వైరీ అని ఉండేది. అంటే చుట్టుపక్కల గ్రామాలకు మాకున్న 2 లెక్చరర్లతో రైతులతో వారి వ్యవసాయ పద్ధతులు, వచ్చే లాభ నష్టాలు, కష్ట సుఖాలు మొదలైన వివరాలు అడిగి తెలుసుకొని మేము నేర్చిన ప్రాంతాల నుండి ఇవ్వగల సూచనలు ఏమైనా ఉంటే ఇచ్చేవారు. దీనికై 1933 రాలే సైకిల్ కొనుక్కొని అది నేను రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లాలో డెమాన్స్ట్రేట్గా 1942లో ఉన్నంత వరకు ఉంది. ఆ గుడిలోనే సహకార కేంద్ర భవనంలో ఒక మీటింగ్కి వెళ్ళేటం బయట సైకిల్ను ఉంచి తాళం కూడా వేశాను. తిరిగి వచ్చేసరికి లేదు. అంతే. తిరిగి నేను సైకిల్ కొన్నాను. 56లో హైదరాబాదులో ఉన్న మా 2వ కొడుకు వెళ్ళాల్సిన కాలేజీకి దూరం. దానికోసం ఫిలిప్స్ సైకిల్ కొన్నా. నా పిల్లలందరూ దాన్ని వాడుతూ వచ్చి 4 ఆదర్శ విద్యార్థి. చదువులు ఒక సహాధ్యాయం చదువు క్రమంగా గణనీయమై ఉంది. వాడి పేరు ఎస్వి పార్థసారి. వాడిని మద్రాసు దగ్గర సారయ్యో కాలేజీకి రాకముందు అతను షార్ట్ హ్యాండ్లో వ్రాయటం నేర్చాడు.
మా లెక్చరర్ల పాఠాలు ఉపన్యాసదారులో చెప్పుకొని వెళ్తూ ఉంటే మేము రాసుకోవాలి. ఇప్పుడు అన్నట్టు మాకు గైడ్లు నోట్సులు ఏం లేవు. మేము సరిగా వినకపోయినా లేక ఏదైనా మరచిపోయినా అంటే మా సహాధ్యాయులో ఒకరిద్దరి నోట్సులు చూసి పూర్తి చేసుకోవడమే గది. కానీ మా పాఠశాల షార్ట్ హ్యాండ్ వచ్చిన లెక్చరర్ ఉపన్యాసాన్ని పూర్తిగా వ్రాసుకొని ఆ రాత్రి విధిగా భోజనం తర్వాత పూర్తి షార్ట్ హ్యాండ్ వ్రాతను విపులంగా తప్పులు లేకుండా చక్కగా వ్రాసేవారు. పారాన్ని చదివినట్టు కూడా ఉండేది. ఆ పుస్తకాలను ఎవరికి ఇచ్చేవాడుగా పోతాయని భయం. నేను మాత్రం అప్పుడప్పుడు తెచ్చుకునేవాడు. అతను ప్రతి రాత్రి 10 గంటల వరకు ఆ చదివిన దాని పలకపై పుస్తకం చూడకుండా వ్రాసేవాడు. ఈ విధమైన చదువు వల్ల తను పాఠాలను మర్చిపోవడం జరిగేది కాదు. పరీక్షల సమయంలో మేమందరం టీ తాగి రాత్రి అంతా మేలుకొని చదివి ఉంటే ఆ మహానుభావుడు 11 గంటలకే పడుకొని ఉదయం 4 గంటలకు లేచేవారు. నేను ఇప్పుడున్న మాకు 1, 2, 3 శ్రేణిలో పరీక్ష ఫలితాలు ఉండేవి కావు. చివరకు పెద్ద పరీక్షలో అతనే ఫస్ట్. ఉత్తీర్ణులైన వారి నంబర్లు వారికి వచ్చిన మార్కుల శ్రేణిలో 1, 2, 3 క్రమంలో ప్రకటించేవారు. ఆ పద్ధతిలో పాస్ సాధ్య మా కాలేజీకి ఫస్ట్. ఆ పద్ధతిలో ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి రాయటమే అలవాటు మనలో ఎంతమంది వాళ్ళ పాటిస్తున్నారు. వేసవి సెలవులో తిరగడం తప్ప షార్ట్ హ్యాండ్ నేర్చుకో మరొక మంచి. అలాగే కొందరి మంచి అలవాటు పాటించడం నేర్చుకో. మా హాస్టల్లో అరవారు మలయాళులు విధిగా ప్రతి శుక్రవారం ఒంటికి నూనె బాగా రాసుకొని తలంటి స్నానం చేశారు. అభ్యంగన విధిగా చేయవలసిన నరక చతుర్దశి కూడా మనం ఆ విధమైన స్నానం చేయమే. ఇది మన సంస్కారం. పరీక్ష 3 ఏళ్ల చదువు ఒక విధంగా పూర్తయిన తర్వాత మా పరీక్షా ఫలితాలు సెలవుల్లో ఇళ్లకు వెళ్ళాక వచ్చారు. మా పరీక్షలంటే అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులలో 3 సంవత్సరాలు చదివిన మొత్తం పాఠాలలో పరీక్ష చదవలేక చచ్చేవాడు. నెలకు పైగా పరీక్షలే జరిగాయి. దాంతో చిక్కి సగమై ఎంత త్వరగా ఇళ్లకు పోదామా అనిపించే. మాలో పార్థసారథి మొదటి శ్రేణి, పిఎస్ విశ్వనాథం 2వ శ్రేణి, విజయరామన్ బిఏ 3వ శ్రేణి, నేను 4వ. నా తర్వాత మిగిలిన వారు కానీ 2 పరీక్షలు కూడా పోయి. ఈ విధంగా 1931 జూలైలో వ్యవసాయ పట్ట పరీక్షకి వెళ్ళిన చదువు పూర్తి చేసుకొని 34 జూన్ నాటి పట్టభద్రుడయ్యా. డిగ్రీ చదువు పూర్తయిన వారిలో 42 మంది అనుకోండి. ఈ 3 ఏళ్లలో కొందరు చదువు మానేశారు. ఈ రకంగా ఏ శ్రేణిలో ఉత్తీర్ణమైన అందరం ఉద్యోగ విషయంలో అర్హత ఒకటే. ఎవరి అదృష్టం. పై చదువులకు పట్టభద్రులో ఒక కొత్త తరగతి పద్ధతి అవసరాలై కావు. మా తర్వాత 10 ఏళ్ళ కనుక్కుంటా మొదటి 2వ శ్రేణి ప్యాసులంటూ పెట్టారు. అయినా మా రోజుల్లో మొదటి శ్రేణిలో వచ్చిన వారు పరిశోధన అభిలాష ఉంటే కెమిస్ట్రీ, బాటనీ విభాగాలు రీసెర్చ్ స్కాలర్షిప్ ఇచ్చి పరిశోధనలో చేర్చుగారు. ఈ విధంగా పార్థసారథి బాటనీలో పట్టభద్రుడు అవగానే పరిశోధన నేర్చుకొని వాడికి ఎంఎస్సి డిగ్రీ ఇచ్చారు. నిరుద్యోగ పర్వం 34 నుంచి 36, 1900. ఇళ్ళలకగానే పండగ కాలేదు అన్నట్లుగా పట్టభద్రుడు అయిన తర్వాత వెంటనే ఉద్యోగం దొరికే ప్రసక్తి లేదు. మా ముందు కాలేజీ పెట్టిన తొలి దినాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా తీసుకోలేరు. చివరి పరీక్షా ఫలితాలు తెలియకముందే ఉద్యోగం ఇచ్చేవారు. కాలేజీలో పెట్టిన 10-12 ఏళ్లలో పరిస్థితులు మారు. అదే కాక దేశవ్యాప్తమైన ఆర్థిక ప్రతిష్టంభన వచ్చిన రోజులు 33, 36 మధ్య సరిగా అదే సమయాన వచ్చి అప్పుడు మేము వ్యవసాయ పట్టభద్రుడు అయ్యాం. అది మా దురదృష్టం. 29లో పట్టభద్రుడైన వెంటనే మా అన్నగారికి ఉద్యోగం వచ్చి 34లో నా దగ్గరికి వచ్చేటప్పటికే దుస్థితి మారిపోయింది.
ఇంచుమించు 36 వరకు చాలా తీవ్రమైన నిరుద్యోగ సమస్య. ఒక్క మాకే కాదు, అన్ని రకాల చదువుల్లో దేశంలో అంతే. నాకు అనారోగ్యం 34 మే నెలలో నేను పర్లాకి మీద వెళ్ళగానే ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఊపిరి తీసినప్పుడు కుడి పక్క చిన్న గుర్ర శబ్దం, ఆయాసం, జ్వరం మొదలైన కూడిన ఫ్లోరసి వచ్చాయి. ఆ 7 జనవరి ఫిబ్రవరిలో మలబార్లోని సముద్రపు తీరం లోతట్టు జాలారులు మా కాలేజీ ఏర్పడిన విద్యా పర్యటన సమయం ఈ వ్యాధి సోకి ఉంటుందని డాక్టర్ దాని తీవ్రత తగ్గిన 4-5 నెలలు కట్ లివర్ ఆయిల్ విత్ మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ ఐడైస్ అని కెస్లర్ కంపెనీ వారి మందులు సీసాలు తీసుకొని పళ్ళు పాలు సమృద్ధిగా. అల్లాకి మీలో అన్ని నెలల్లోనూ మంచి పళ్ళు దొరకవు. అది కాక నా చదువుకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి నాకు ఆ ఊరిలో లేవు కనుక అప్పుడు సామర్లకోట ఫారంలో ఒక మేనేజర్గా పనిచేస్తున్న అన్న దగ్గరికి వెళ్ళిపోయి చిన్న ఉద్యోగం. మాకప్పుడు వ్యవసాయ శాఖ డైరెక్టర్గా సొంటి రామ్మూర్తి గారు మాకు ఒక ఉద్యోగాన్ని కల్పించాలని చాలా కృషి. చదివిన చదువు మర్చిపోకుండా ఉండేది. నిరుద్యోగం వల్ల యువకులకు మేము నిస్పృహ చెందకుండా ఉండేది. ఏదో అంతైనా బజారు ఖర్చు వచ్చేట్టు చిన్న తరగా ఉద్యోగాలు కల్పించి చెరకు ఫ్యాక్టరీలు ఉండే ప్రాంతాలు, చెరకు రైతులకు విస్తృతమైన సలహాలు, ఫ్యాక్టరీలకు ఎక్కువ చెరుకు వచ్చే పథకం, దానిలో వ్యవసాయ పట్టభద్రులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్గా నియమించే అవకాశం. అయితే జీతం మాత్రం నెలకు 30 మంది. సహాధ్యాయుల్లో చాలామంది ఆ పనులకు వెళ్ళి నాకు కూడా హాస్పిటల్ వద్ద కంపెనీ దగ్గర ఉద్యోగాన్ని నా అనారోగ్యం వల్ల వెళ్ళదు. ఆరోగ్యం ఎలా ఉన్నా ఉద్యోగం చేయక తప్పలేదని కనుక నేను ఏ ఉద్యోగం వచ్చినా 50 రూపాయలు తగ్గితే వద్దనుకునే. అప్పుడు మా గవర్నమెంట్ ఉద్యోగం దొరికితే నెలకు 70. మా అన్నగారి రోజులో 80. ఈ ఆర్థిక మాంద్యం వల్ల గవర్నమెంట్ కొత్త ఉద్యోగాల జీతాలు తగ్గించి వ్యాస రచన ఇంకొక పరిస్థితి నాకు కడుపు నిన్నట్టు వేరంగా ఉండేది. అదేమిటంటే నాకు చాలా ప్రియమైన రచన వ్యాసంగా సమయమే కాకుండా నా రచన ప్రచురించిన పత్రికాధిపతులు పంపిన పారితోషికం దాదాపు 50 రూపాయలు వచ్చేది. కనుక నేను ఆ ఉద్యోగాన్ని వదలలేదు. తొలి వ్యాసం 6/11/34. కోయంబత్తూరు చదువు ముగించుకొని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు మద్రాసులో ఒక రోజు తెలుగు పత్రికాధిపతులను కలుసుకొని నా వ్యాసాలను ఆమోదించాలని కోరి వారి అడ్రస్లు రాసుకొని వచ్చి కృషివరుడనే తెలుగు వారపత్రిక తంబు చెట్టి వీధిలో నా వ్యాసాలని తగిందని భావించి కొన్ని రచన దానికి పంపిద్దామని. చదువు పూర్తయిన తర్వాత నా ఆరోగ్యం సరిగా లేకపోవడం, పర్లాకి బిడి కాలేజీ సామర్లకోట ఫారంలో మా అన్న దగ్గర ఉందామని వెళ్ళడం మొదలైన వాటికి 5 నెలలు పోయాయి. అక్టోబర్ ఆఖరి వారంలో సీమ బొంగ అనే వ్యాసం రాసి కృషివరుడు పత్రికకు సామర్లకోట నుండి తరచుగా 8 మైళ్ళ దూరం సైకిల్ మీదనే కాకినాడకు వెళ్ళి వస్తూ మసీద్ సెంటర్ వద్ద ఉన్న పత్రికలు, చిన్న పుస్తకాలు అమ్మే దుకాణాలు వచ్చి తెలుగు పత్రికలు స్వభావం, అవి ఎటువంటి రచనలు వస్తున్నాయో ప్రచురిస్తున్నాయో తెలుసుకొని మచ్చుగా 1-2 పత్రికలు కొని తెచ్చుకునేవారు. ఆ అలవాటు ప్రకారం 6/11/1934 నాటి సాయంత్రం ఆ పత్రికల వేటలో ఉండగా ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ పోస్టర్, అంటే పత్రికా ప్రచార పత్రంగా సీమ వంగ అనే పెద్ద అక్షరాలతో ముద్రించబడి ఈ పత్రికలో వచ్చిన వ్యాసాలని వ్రాసి ఆత్రంగా అది పత్రిక చూసి ప్రజామిత్ర వారపత్రిక ఆ పత్రిక నేను వ్యాసాన్ని పంపడం, నా పేరనే ఇంకెవరు రాశారో అని ఆత్రుతగా లోపలికి చూసి దాని మీద 1.5 అన్నారు. లోపల చూపిస్తానా, నా పేరే ఆశ్చర్యం. ఒక క్షణం నన్ను నేను మర్చిపోయి ఒక మద్రాసు తెలుగు పత్రికలో నా వ్యాసం ప్రచురితమైనందు పట్టరాని ఆనందం, తృప్తి, ఆత్మవిశ్వాసం. వీటికి తోడు కృషివరుడు పత్రికకు పంపిన వ్యాసాన్ని ఇతడు ఎలా సంపాదించాడా అనే సందేహంతో ఇంటికి వచ్చి మా అన్నకు రాత్రి చూపి నా వ్యాసంలో ఒక్క వాక్యం కూడా వదిలిపెట్ల. ఎన్నోసార్లు నా పేరును అచ్చులో చూసుకొని జాగ్రత్తగా మడత పెట్టి పత్రిక దాచా.
అన్నాడు పోస్టులో ఒక ఉత్తరం ప్రజామిత్ర వారపత్రిక. కిందటి రోజున కాకినాడ బజార్లో నేను ఇంకా ఏవేవో కొన్ని వచ్చి ప్రజామిత్ర వారపత్రిక సంపాదకుడి తరము సంతకం చేసి సముద్రాల రాఘవాచారి గారు ఇలా రాశారు. దరిమిలా వేరే సినిమాలకు పాటలు మాటలు రాశారా? అయ్యా, మీరు కృషివరుడనే పత్రిక పంపిన వ్యాసం చూశా. పత్రిక ఇప్పుడు ప్రచురణ కాల ఆగిపోయింది. ఆ పత్రికలో ప్రచురణకు వచ్చిన వ్యాసాలు మేము సంపాదించి మా వారపత్రికలో ప్రచురణ చేస్తున్నాం. మీ వ్యాసాలు మమ్మల్ని 2-3 విధాలు ఆకర్షించాయి. ఒకటి ముత్యాల వంటి మీ చేతి వ్రాత, 2 వ్యాసం రాసినది, 3 ఒక శాస్త్రీయ విషయాన్ని సామాన్య పాఠకుడికి తేలిగ్గా అర్థమై ఉత్సాహం కలిగించేటట్లుగా మీరు ఉపయోగించిన పదాలు, వాక్య నిర్మాణం, వీటి వలన వ్యాసాన్ని చూసే తోడగా మీ అనుమతిని కూడా ముందుగా పొందకుండా మా వారపత్రికలో ప్రచురించుకొని మీరు అభ్యంతరం తెలపరని మా విశ్వాసం. మీరు వారం వారం ఇటువంటి వ్యాసాలు పంపగలిగితే నేను ప్రచురిస్తాం. దానికి కొంత పారితోషికం కూడా ఇవ్వగా ఈ వ్యాసానికి 10 రూపాయలు నేనే మనీ ఆర్డర్గా పంపాను. దాంతో తెర వెనక జరిగిన కథ పూర్తిగా అవకాశం దొరకడమే తరుగా ప్రజామిత్రకు చాలా వ్యాసాలు రాశాను. ఒకసారి పత్రికా ప్రపంచంలో నా పేరు వస్తున్న మిగిలిన పత్రికలు కూడా నా వ్యాసాలు ఆమోదించేవి. ఎక్కువ తక్కువలతో పారితోషికం కూడా వచ్చి వ్యాస రచనలో ప్రారంభంలో నా వ్యాసాలలో విషయాలు రకరకాల పంట వస్తువులపై సరాసరి పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టయినా సమగ్రంగా ఉండి రాను రాను ఒక చిన్న విషయంపై బహుముఖ విమర్శతో కూడినవై ఉదాహరణకు భారత్లో ప్రతితరమై బియ్యపు రకాల బలాబల మాంసమే మొక్కలు వంటి నా వ్యాస రచయిత యొక్క స్థాయిని పెంచే కేఎల్ కేసరి గారు గృహలక్ష్మి అనే పత్రిక ప్రకటించేవారు. అందులో గులాబీ, చేమంతి వంటి పూల మొక్క పెంపకం గురించి ధారావాహికంగా కొన్ని వ్యాసాలు ప్రతి ఏటా ఒక రచయిత్రిని చేతి కంకణం వేసి గౌరవించి ఒకసారి నన్ను చూసి మీరు స్త్రీలు అయి ఉంటే ఏనాడు మీకు ఈ గౌరవం జరిగి ఉండేది. భారతి మాసపత్రిక వంటిదే చంద్రిక అనే కొత్తగా ఒక మాసపత్రిక 34లో ప్రారంభం. కానీ అది 3-4 ఏళ్ల కంటే నలగల. ఆ చంద్రికలో కూడా 3-4 వ్యాసాలు గురించి. అందులో చెప్పుకోదగింది ఉద్బోధన. అందులో ఆధునిక ప్రాచీన సాహిత్య శాస్త్ర సమన్వయ వాంఛవం 1934 డిసెంబర్లో ప్రచురింపబడి విషయం వ్యవసాయపరమైంది కాదు. కానీ ఒక ఉన్నత శ్రేణి ప్రాచీన శాస్త్రాలు తీసి పారవేయ వాటిలోని విషయాలు ఆధునిక శాస్త్రాల భాషకు తెలియదు. పూర్వ పండితుల ఇంగ్లీషులాగా గ్రంథాల పట్ల మన ఆదరణ లేకుండా అది భారతీయ సంస్కృతికి గొడ్డలి పెట్టు కనుక ఒక శాస్త్రీయ విజ్ఞాన పీఠం ఏర్పడాలి. అందులో ప్రాచీన శాస్త్రాలు, ఆధునిక శాస్త్రాలకు విడిగా 2 విభాగాలుగా ఆయా గ్రంథాలు శాస్త్రపరమైన అంశాలు ఇవ్వగా 3వ సమన్వయ శాఖలో 2 విషయం కొద్దిగా అయినా తెలిసిన విద్యులు అధిపతులుగా ఉండి పశ్చిమ శాస్త్రజ్ఞుల భావాలు సమన్వయం చేసి ఈ వ్యాసాలుగా పానుగంటి వారి ఆశీర్వచనం. ఈ వ్యాసం పానుగంటి వారి లక్ష్మీనరసింహ గారి చదివి ఉత్తేజితుడై చంద్రికా కార్యాలయానికి వ్రాసి నా అడ్రస్ తెలుసుకో. వారున్నది పిఠాపురం, దానికి 10 మైళ్ళ దూరం సామర్ల కోట. నరసింహారావు గారు నా ఉద్బోధన వ్యాసాన్ని చదివి బాగుందంటూ నాకు ఎప్పుడు తీరిగ్గా ఉంటే అప్పుడు నా దర్శనం చెయ్యదలిచి ఉన్నానని వారు రాశారు. వ్యాసాన్ని బట్టి నేను బాగా వృద్ధుడని ఊహించి ఉంటాను. వెంటనే సమాధానం నేనే వారింటికి వెళ్ళి నరసింహారావు గారు మేడపై ఉన్నారు. నాకప్పుడు 24. వెళ్ళగాని ఏరి సత్యనారాయణ గారు మెట్టు దిగుతున్నారా, వాడి వీడు అన్నట్టు నేనే అన్నా. ఆయన నా ముఖాన్ని చూస్తూ తిరిగి కౌగలించుకుని, ఆయన ఎంత చక్కటి కొత్త విషయాలు అలా బలంగా రాశావయ్యా. నీ వంటి యువకులు నడుము కడితే కానీ మన సంస్కృతికి పుట్టగతులు ఉండవు. వారు రాసిన నాటక పుస్తకాలన్నిటి నాకు బహుమకరించారు. మా సంభాషణలో మా బావగారైన మండపాక పార్వతీధర రాత్రి గారు పేరు రాగానే నా పట్ల గౌరవం బాగా పెరిగి పాల్గొంటి వారి రాధాకృష్ణ పాదుగా వంటి నాటకాలు
పద్యాలు గద్యాలు కొని నా కంఠస్థం వచ్చినందున నేను కూడా నాటకాల్లో కొంత తిరిగిన చదివి వినిపించే అదొక గొప్ప పర్వతే. నా రచనలు శాస్త్ర సాహిత్య కళా సమన్విత 35 నుండి జరిగిన నా శాస్త్రీయ రచనలు కానీ ప్రసంగాల్లో కానీ ఇదే భావన ధ్వనిస్తూ వచ్చి తర్వాత చివరకు అవి శాస్త్ర సాహిత్య కళా సమన్వయ రూపమై త్రివేణి పత్రికలై వచ్చి ఈ విధమైన రచనలే నా ప్రత్యేక. ఈ భావనకు విస్తృత ప్రచారం ప్రయోజనం ప్రజా ఆదరణ కలిగేట్లు చూపించి నా 70వ జన్మదిన శాస్త్రీయ విజ్ఞాన సమితి అనే పేరుతో 1980లో ఒక సంఘాన్ని కూడా కాకినాడలో స్థాపించి సామర్లకోట ఫారం చేరగానే నా వ్యవసాయ శాస్త్రాన్ని వృద్ధి చేసుకోదచ్చా. 3వ ఏటి పరీక్షలో మొదటి శ్రేణిలో నేను పాస్ అయి ఉంటే రీసెర్చ్ స్కాలర్షిప్ దొరికాయి. దాంతో కోయంబత్తూరులో మన తిండి బస గడిచిపోయి నాకు ఆ అవకాశం లేకుండా పోయి. నాకు పరిశోధనా శక్తి ఉంది. దానిపైన అభిమానుడైన శ్రీ రామయ్య గారికి రాశారు. పరిశోధనకి ఇచ్చే ఉపకార వేతాన్ని ఏర్పాటు చేయలేను కానీ తమ ఆధిపత్యం వహిస్తూ ఉన్న యానిమల్ న్యూట్రిషన్ అంటే పశుపోషణ శాఖ పరిధానంలో అవకాశం ఉండటానికి మా బంగళాలో ఉందువు కానీ రా, తలుసుకుంటే వెంటనే జవాబు రాయి. నీవు రానటువంటి మరొకరికి ఆ పరిశోధన స్థలం ఇస్తా అని అంత వెంటనే జవాబు. కానీ తిరిగి 1-2 ఏళ్ళు నాకు కట్టుకోపోయంబతో ఉంటాను. నాకు అవకాశం లేదు. కృతజ్ఞత తెలుపుతూ లేఖ రాసి అయినా సామర్లకోట వ్యవసాయ పరిశోధన స్థానం పంటల పెంపకంపై ఒక అంశం తీసుకొని పరిశోధన చేసే ఉద్దేశం, దానికి తగిన అవకాశాన్ని సలహాలు సదుపాయాలను ఇవ్వవలసిందని వ్యవసాయ శాఖాధిపతి ఎస్పి రామమూర్తికి రాశారు. అధికారంగా జాబుని రాజివ్వరు. వెంటనే నాకు అనుమతి సామర్లకోట ఫారంలో మీరు చేసే పరిశోధనగా బాట్లకు కానీ కావలసిన సదుపాయాలు ఉండగలవు, కానీ మీకు ఏ విధమైన పారితోషికం ఉండదని చెప్పి అది అధికార ప్రభుత్వం ఇవ్వగలరు. అధికార పత్రాలు దాంతో ఆనరీ రీసెర్చ్ అసిస్టెంట్ అంటే గౌరవనీయ సలహాదారు సామర్లకోటలో ఏడాదిపై నాకేం ఖర్చు లేదు. ఉన్నది మా అన్నగారి వద్ద నా రచనా వ్యాసం కానీ ఆటంకం లేవు. నా భార్య ఇంకా ఆ ఫారంలో అరటి తోటలపై పరిశోధన ప్రారంభంలో అరటి చెట్లు గెలలను ఏ దిక్కుకు వేస్తాయనే అంశాన్ని పరిశీలించి దానికై 2-3 సిద్ధాంతాలు ఇదివరకే ఉన్నాయి. కానీ నా పరీక్షా ఫలితం వాటికి భిన్నంగా అరటి ఆకులు వేయటంలో ఒక క్రమం. ప్రతి 60 డిగ్రీలకు ఒక ఆకు వస్తూ ఒక వలయంలో 6 ఆకులు. అరటి పువ్వు కూడా దాని తోటాకు ఆ 60 డిగ్రీల క్రమాన్ని పాటిస్తూ తోటలో అన్నిటికీ సమానంగా సూర్యరత్నగా పాకులాడుతూ ఏ దిక్కుకు వెళ్తే సూర్యరత్న తగులుతుంది ఆ దిక్కుకు కోటాకు తొండం పడవై వంగిపెడు. అక్కడ గెల వస్తుందని దాన్ని బట్టి అది గెల ఆ దిశలో పుట్టిందనుకుంటా. కానీ అది ఆరం అంటే పీచిక వేరే ఉండగలదు నిర్ధారణ. ఫోటోమెట్ ఇంతటితో ఊరుకోదు. ఆ రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన కొన్ని పంట మొక్కలు సంకరం చేస్తే ఏం వస్తుందో చూద్దామని మద్రాసులో గల వ్యవసాయ పరిశోధన ప్రయత్నించాయి. నాకు కూడా కొంత ఉత్సాహపడి వంగ కుటుంబానికి సోలా వేసి చెందినవి 2 జాతులు నాకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఒకటి సీమ వంగ టమాటో, రెండవది ఉర్లగడ్డ బంగారు. ఈ రెంటికి అంటుగట్టి చూశా. టమాటో మొక్కను అంటు మొక్కగా ఉర్లగడ్డపై 2 కాండాన్ని 6 నెలలకు కానీ ఆ చేతికి అంటు మొక్క పూయదు. చివరకు భూమిలో ఉర్లగడ్డలు పై కొమ్మలకు టమాటాలు కాసి అందరికీ చోద్యమే. దాన్ని పొటోమాటో అనే పేరు పెట్టారు. ఉర్లగడ్డపై ఉన్న చర్మాన్ని ఉన్నగానే తలసరిగా ఎక్కి మొటిమలతో గనుగ్గా ఉంది. అది టొమాటో 15 రోజుల్లో కానీ లోన కోసి చూస్తే వాటి పక్క నలసరి లోన గింజలు ఎక్కువ
వాటి ఛాయాచిత్రాన్ని వ్యాసం రాశారు. ఆ సమయంలో మా డైరెక్టర్ ఎస్పి రామ్మూర్తి గారు సామర్లకోట పాలానికి వచ్చి వారికి చూపించి మెచ్చి చదువుకు సార్థకత కావాలంటే 2 విషయాలు గుర్తుంది. ఒకటి అందులో పరీక్ష పరిశీలన, 2 ఆ విషయాలు సామాన్యులకు అర్థమయ్యేట్టు చెప్పగలిగే భాష. రేపు రవీంద్రనాథ్ ఠాగూర్తో పరిచయం గురించి